హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రాధ విక్రమ్ కృష్ణకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది. మందుమత్తులో తూగుతూ ఉన్న విక్రమ్ కృష్ణ రాధ చేయి పట్టుకుని ఆపుతాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం మాత్రమే కాదు, నువ్వంటే నాకు చాలా ప్రేమ కూడా. ప్రేమ మాత్రమే కాదు, నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నేను లేకపోతే నువ్వు ఉంటావేమో, కానీ నువ్వు లేకపోతే మాత్రం నేను లేను. నువ్వు లేక నేను లేను, ప్రామిస్ అంటూ చిట్టి నేను చూడకుండా నేను ఉండలేను అని అంటూ ఉంటే రాధ విక్రమ్ కృష్ణ చేయిని విడిపించుకుంటుంది. విక్రమ్ కృష్ణ, చిట్టి నువ్వెక్కడున్నా నిన్ను వెతికి పట్టుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను. నిన్ను పట్టుకోవడం కోసము ఒక దొంగ పెళ్లి చేసుకుని ఒక డమ్మీ పెళ్ళాన్ని తీసుకొచ్చాను తెలుసా అంటాడు. ఆ డమ్మీ పెళ్ళాంతో డమ్మీ మొగుడుగా డమ్మీ కాపురం కూడా చేస్తున్నాను. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి చిట్టి. ఆ డమ్మీ పెళ్ళాం కూడా బాగానే కోఆపరేట్ చేస్తుంది. అందరి ముందు నా సొంత పెళ్ళాంగా బిహేవ్ చేస్తూ ఫుల్గా కోఆపరేట్ చేస్తుంది అంటాడు. రాధ కోఆపరేషన్ ఇస్తానంట కోఆపరేషన్ అనుకుంటుంది. విక్రమ్ కృష్ణ అంత కోఆపరేషన్ ఇచ్చినందుకు తిరిగి మనము ఏదో ఒకటి ఇవ్వాలి కదా చిట్టి అంటాడు. రాధ ఇదువులే కానీ పడుకో అంటూ విక్రమ్ కృష్ణను పైకి లేపి బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పుతుంది. విక్రమ్ కృష్ణ చిట్టి ఎక్కడున్నావు అంటూ కలవరిస్తూ ఉంటాడు. ఇక రామచంద్రయ్య ఇంటి బయట కూర్చుని చిట్టితో మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చిట్టి పోలీస్ క్యాప్ పెట్టుకుని మిర్రర్లో చూస్తూ మేఘ నువ్వు సూపర్గా ఉన్నావు అనుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. పోలీస్ యూనిఫామ్లో ఉన్న రామచంద్రయ్య చిట్టిని హ్యాపీగా చూస్తూ ఉంటాడు. చిట్టి రామచంద్రయ్యని చూస్తుంది. రామచంద్రయ్య సూపర్గా ఉన్నావు అంటూ చిట్టికి సైగ చేస్తాడు. రామచంద్రయ్య బయటకు వెళ్తూ ఉంటే చిట్టి రామచంద్రయ్యకు ఎదురెళ్ళి ఆగక్కడ అంటుంది. ఇన్స్పెక్టర్ చిట్టి వస్తే సెల్యూట్ చేయాలని తెలీదా అని అడుగుతుంది. రామచంద్రయ్య ఎస్ మేడం అంటూ చిట్టికి సెల్యూట్ చేస్తాడు. చిట్టి గుడ్ బాయ్ అంటుంది. రామచంద్రయ్య నా బంగారు తల్లి, పెద్దయ్యాక ఏమవుతావు, పోలీసా డాక్టరా సైంటిస్టా అని అడుగుతాడు. చిట్టి కాదు అంటూ మా నాన్నకి కూతురునవుతాను అంటుంది. రామచంద్రయ్య అదేంట్రా అంటాడు. చిట్టి డాక్టర్ ఇంజనీర్లు ఎవరైనా అవుతారు, నేను రామచంద్రకు కూతుర్ని అనిపించుకుంటాను అంటుంది. రామచంద్రయ్య చిట్టిని ఎత్తుకుని ముద్దు పెట్టి హ్యాపీగా ఫీల్ అవుతాడు. చిట్టితో తన మెమరీస్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు రామచంద్రయ్య. రాధ రామచంద్రయ్య దగ్గరకు వచ్చి నమస్తే గురూజీ అంటుంది. ఏంటి మీ ఫ్రెండ్తో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తున్నారా అంటుంది. రామచంద్రయ్య నా ఫ్రెండ్ ఎవరున్నారు ఇక్కడ అని అడుగుతాడు. రాధ రామచంద్రయ్య పక్కనే కూర్చుని మీ ఒంటరితనమే మీ ఫ్రెండ్ కదా గురూజీ అంటుంది. ఒంటరితనం అనే ఫ్రెండ్తో మీరు ఎక్కువసేపు గడుపుతారు కదా, ఆ ఫ్రెండ్ తర్వాత మీరు ఎక్కువగా గడిపేది బహుశా నాతోనే అనుకుంటా అంటుంది. ఈరోజు నాకు పిచ్చ సంతోషంగా ఉంది గురూజీ అంటుంది. రామచంద్రయ్య ఎందుకట అంటాడు. రాధ ఒక ఆడపిల్ల క్యారెక్టర్ మీద మచ్చ పడితే ఆ మచ్చ పోగొట్టుకోవడం ఎంత కష్టమో మీకు తెలుసు కదా గురూజీ. మీ మేనల్లుడు నా మీద పడ్డ ఆ మచ్చను తొలగించి నేనేంటో ఇంట్లో వాళ్ళందరికీ అర్థమయ్యేలా చేశాడు. అందుకే నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటుంది. ఈ సంతోషాన్ని మా నాన్నతో పంచుకోవాలనిపించింది. ప్రస్తుతం నాకు ఆ అవకాశం లేదు, అందుకే మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా నాకు తండ్రి లాంటి వారే కదా అంటుంది. రామచంద్రయ్య తన్నే చూస్తూ ఉండడం చూసి ఏంటి గురూజీ అలాగే చూస్తున్నారు అంటుంది. మీరు నాకు తండ్రితోనే సమానం కదా అంటూ గురూజీ మీరు సంతోషించి ఇంకొకటి చెప్తాను అంటుంది. మీ మేనల్లుడు చూడ్డానికి తింగరవాళ్ళ ఉంటాడు, కానీ కొంచెం మంచివాడే. సెల్ ఫోన్ టవర్ పెరిగినట్టు పెరిగాడే తప్ప బ్రెయిన్ పెరగలేదనుకున్నాను. కొంచెం బ్రెయిన్ కూడా పెంచుకున్నాడు పాపం. పోలీసు ఉద్యోగం చేస్తున్నాడు కదా, రాతి గుండేమో అనుకున్నాను, కానీ ఆ గుండెలో కూడా కొంచెం సెంటిమెంట్ మెయింటైన్ చేస్తున్నాడు. చూడ్డానికి విలన్లా ఉన్నా అని రాధ అంటూ ఉంటే రామచంద్రయ్య నా మేనల్లుడిని తిడుతున్నావా పొగుడుతున్నావా అంటాడు. రాధ రెండూ ప్యారలర్గా చేస్తున్నాను గురూజీ అంటుంది. రామచంద్రయ్య వద్దు అంటాడు. నా మేనల్లుడు గురించి అలా డ్యామేజింగ్గా మాట్లాడొద్దు. వాడు నా ట్రైనింగ్లో పెరిగాడు, నన్ను ఆదర్శంగా తీసుకొని పెరిగాడు, నాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. ఫ్యామిలీ కోసం ప్రాణాలైనా ఇస్తాడు, ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాలైనా అడ్డు వేస్తాడు అంటాడు. రాధ నవ్వుతూ ఉంటే రామచంద్రయ్య ఎందుకు నవ్వుతున్నావు అంటాడు. రాధ మీ మేనల్లుడు గురించి పూర్తిగా మీకు తెలియదు సార్. తనలో అన్ని మంచి లక్షణాలే కాదు, కొన్ని చెడు లక్షణాలు కూడా ఉన్నాయి అంటుంది. రామచంద్రయ్య చెడు లక్షణాలు ఎవరిలో లేవు, నీలో లేవా నాలో లేవా? మనిషి అన్న ప్రతి వాడిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అది కూడా తెలియదా నీకు అంటాడు. రాధ సారీ గురూజీ అంటుంది.
మీ మేనల్లుడు గురించి అలా మాట్లాడినందుకు మీకు బాగా కోపం వచ్చినట్లుంది అంటూ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటుంది. గురూజీకి ఇంకా కోపం పోయినట్టు లేదు అంటూ పోనీ గుంజీళ్ళు తీయమంటారా అని చెప్పి 1 2 3 అంటూ గుంజీళ్ళు తీస్తూ ఉంటుంది. రామచంద్రయ్య ఇక చాలు ఆపు కూర్చో అంటాడు. రాధ రామచంద్రయ్య పక్కనే కూర్చుని కోపం తగ్గిపోయినట్టేనా అని అడుగుతుంది. మీరు మీ మేనల్లుడికి ప్రియకు పెళ్లి చేద్దామనుకుంటే నేను మీ మేనల్లుడిని పెళ్లి చేసుకున్నాను కదా, దాని తాలూకా కోపం పోయిందనుకుంటా అంటూ మీ మనసులో మా మీద కోపం పోయినా మీరు మాత్రం వాళ్ళ వైపు ఉన్నారు కాబట్టి మా మీద కోపం నటిస్తున్నారు కదా అంటూ వాళ్ళ వైపు ఒక కాలు మా వైపు ఒక కాలు వేయడం ఎందుకు గురూజీ, ఆ కాలు తీసి మా వైపు జంప్ అయిపోండి అంటుంది. రామచంద్రయ్య కోపంగా పైకి లేచి అది ఎప్పటికీ జరగదు అంటాడు. మావాడు ప్రేను కాదని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లే ఇంటిల్లిపాదికి బాధ కలిగింది. ప్రేమించుకోవడం తప్పని నేను అనడం లేదు. ప్రేమించుకోవడానికి 2 మనుషులు 2 మనసులు చాలు. కానీ పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కావాలి. ఆ 2 కుటుంబాల అంగీకారంతోనే పెళ్లి జరగాలి. మీ పెళ్లి అలా జరగకపోవడం వల్లే మా కుటుంబ పరిస్థితులు తలకిందులయ్యాయి. మీ పాటికి మీరు పెళ్లి చేసుకోవడం వల్ల సునంద వాళ్ళు ఎన్ని మాటలు పడుతున్నారో తెలుసా, ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా? మీరు చేసిన తప్పుకి ఇలా మాటలు పడుతూ శిక్ష అనుభవిస్తున్నారు. అన్నా చెల్లెళ్ళ మధ్య, తల్లి కూతుళ్ళ మధ్య, వదినా మరదళ్ళ మధ్య మాటలు కరువైపోయాయి. ఒకరి కళ్ళల్లో మరొకరి మీద కనపడే కొండంత ప్రేమ ఇప్పుడు గుండెల్లో కొండంత బాధగా మారిపోయింది. ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళ మధ్య అడ్డుగోడలు వచ్చాయి. అయినా వాళ్ళ మధ్య పరాయి వాళ్ళలా బ్రతుకుతున్నాము. ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చిన మీ వైపు నేను ఎప్పటికీ ఉండను అంటాడు. రాధ అంటే మా మీద మీకున్న కోపం, మా వల్ల మీకు కలిగిన బాధ ఎప్పటికీ తగ్గదా గురూజీ, తగ్గే మార్గమే లేదా అని అడుగుతుంది. రామచంద్రయ్య ఒక్కటే మార్గం ఉంది అంటాడు. దూరమైన మనుషులు దగ్గరవ్వాలి. బాధతో నిండిన మనసులు ప్రేమతో నిండిపోవాలి. ఆత్మీయత, ఆప్యాయత, ఆనందాలు మళ్ళీ ఇంట్లో కనపడాలి. మనుషుల మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగిపోయి అందరూ ఆనందంగా కలిసిమెలిసి నవ్వుతూ కనపడాలి. అలా నువ్వు చేయగలవా అంటూ నీకు చేతనైతే అలా చేసి చూపించు, అప్పుడు అందరము ఒకే వైపు ఉండొచ్చు అని చెప్పి రామచంద్రయ్య వెళ్ళిపోతాడు. రాధ నిజమే అనుకుంటూ మా పెళ్లి వల్లే ఇంట్లో మనస్పర్ధలు వచ్చాయి, మనుషులు దూరం అయ్యారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలోపు వాళ్ళ బాధను పోగొట్టి వాళ్ళందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేలా చేయాలి అని అనుకుంటుంది. ఇక రాధ తలస్నానం చేసి వాకిటి ముందు ముగ్గు వేసి దేవుడికి హారతిచ్చి పూజ చేస్తుంది. మోనాలిసా వసుంధరకు కాఫీ తెస్తుంది. వసుంధర ఇంత తొందరగా కాఫీ తెచ్చావేంటి, అది అడగకుండానే తెచ్చావు అని అడుగుతుంది. మోనాలిసా తడబడుతూ ఉంటుంది. వసుంధర అర్థమైందిలే, ఇంతకాలానికి నీకు బుద్ధొచ్చుంటుంది, అందుకే ఈ పనులన్నీ చకచకా చేయడం మొదలుపెట్టావు అంతేనా అని అడుగుతుంది. మోనాలిసా అంతే అండి అంటూ కాఫీ తాగండి అంటుంది. వసుంధర కాఫీ తీసుకుంటుంది. మోనాలిసా కాఫీ ఎలా ఉందమ్మగారు అని అడుగుతుంది. వసుంధర బాగుంది అంటుంది. మోనాలిసా బాగుందా, చాలా బాగుందా, చాలా చాలా బాగుందా అని అడుగుతుంది. వసుంధర చాలా చాలా బాగుంది అని అంటూ ఉంటే మోనాలిసా వెనకే ఉన్న రాధ థ్యాంక్స్ బామ్మగారు అంటూ నవ్వమని చెప్పి సైగ చేస్తూ వెళ్ళిపోతుంది. ఇక గార్డెన్లో సునంద, నందగోపాల్ సోఫాలో కూర్చుని ఉంటారు. రాధ అత్తయ్య మామయ్య అని పిలుస్తూ సునంద నందగోపాల్ దగ్గరకు వస్తుంది. నందగోపాల్ కూర్చోమ్మా అంటాడు. రాధ కింద కూర్చుంటుంది. సునంద అదేంటమ్మా కింద కూర్చున్నావు, పైన కూర్చో అంటుంది. రాధ పర్లేదు అత్తయ్య, మీకు ఒక విషయం చెప్పాలి అంటూ థ్యాంక్స్ అంటుంది. సునంద ఎందుకమ్మా అని అడుగుతుంది. రాధ ఎందుకో చెప్పను, కానీ మీకు చాలా థ్యాంక్స్ అంటుంది. సునంద సరే అమ్మా, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి అంటుంది. రాధ ఉండలేను అత్తయ్య అంటుంది. నా వల్ల మీ ఫ్యామిలీలో అందరి చేత మీరు అలా మాటలు పడుతూ ఉంటే నేనెప్పుడు ఎలా సంతోషంగా ఉంటానత్తయ్య అని అడుగుతుంది. తల్లి కూతుళ్ళని, అన్నా చెల్లెళ్ళని, వదినా మరదళ్ళని వేరు చేసి మీ ఫ్యామిలీలో గొడవలు రావడానికి కారణమయ్యాను. అలాంటి నేను సంతోషంగా ఎలా ఉంటానత్తయ్య అని అడుగుతుంది. నేను అనేదాన్ని మీ జీవితాల్లోకి వచ్చుండకపోతే మీ ఫ్యామిలీలో అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు అని అంటుంది. నందగోపాల్ మీ ఫ్యామిలీ అంటావేంటమ్మా, ఇది మన ఫ్యామిలీ. మా విక్కీ నీ మెడలో 3 ముళ్ళు వేసిన మరుక్షణమే నువ్వు కూడా ఈ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయ్యావు. ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి, వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదమ్మా అంటాడు. రాధ ఆలోచించకుండా ఎలా ఉంటాం మామయ్య అంటుంది. నేను మీ అబ్బాయి అలా పెళ్లి చేసుకోవడం వల్ల
మీ ఇంట్లో ఎవరు సంతోషంగా లేరు. అటు పుట్టినింటిలో ఇటు మెట్టినింటిలో అందరూ ఏదో ఒక రకంగా బాధపడుతున్నారు. అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. అందుకే అంటారేమో, ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు చాలు, పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కావాలి అంటారు. కుటుంబాల గురించి ఆలోచించకుండా మా గురించి మాత్రమే ఆలోచించి పెళ్లి చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అంటుంది రాధ. సునంద, అయ్యో పిచ్చిపిల్ల, క్షమించడానికి మీరేం తప్పు చేశారమ్మా? ప్రేమించుకున్నారు. పెద్దవాళ్ళకి చెప్తే ఒప్పుకోరేమో అని మీరే పెళ్లి చేసుకుని వచ్చారు. అంతే కదా. ఇలాంటి ప్రేమ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇంట్లో సమస్యలు రావడం, మెల్లిగా అవి సమసిపోవడం మామూలేనమ్మా. అప్పటి వరకు మనం కొంచెం సర్దుకుపోవాలి అంతే అంటుంది. నందగోపాల్, 4 రోజులు పోతే నీ మంచితనమే అందరి మనసులు మార్చుతుందమ్మా. నీ మీద కోపంగా ఉన్న వాళ్ళే నీ మీద ప్రేమను కురిపిస్తారు. నిన్ను ఇంటి కోడలుగా అంగీకరిస్తారు. చూస్తూ ఉండు అంటాడు. సునంద, చూడమ్మా, నీలాంటి భార్య రావడం నిజంగా మా వాడి అదృష్టమమ్మా అంటుంది. రాధ, ఈ అబద్ధపు బంధాన్ని వీళ్ళు నిజం అనుకుంటున్నారు. రేపు ఇది అబద్ధమని తెలిస్తే వీళ్ళు తట్టుకోగలుగుతారా అనుకుంటూ, అసలు దీనంతటికీ కారణం ఆ విక్రమ్ కృష్ణ అని అనుకుంటుంది రాధ. ఇక విక్రమ్ కృష్ణ గదిలో నిద్ర మేల్కొని చేతులు కాళ్ళు కట్టేసి ఉండడం చూసి షాక్ అవుతూ లేచి కూర్చుని చేతికున్న కట్లు నోటితో తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే రాధ, కోటలోని మునగాడ వేటకు వచ్చావా అంటూ పాట పాడుతూ డాన్స్ చేస్తూ విక్రమ్ కృష్ణ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. విక్రమ్ కృష్ణ, నువ్వేనా నా కాళ్ళు చేతులు కట్టేసింది అని అడుగుతాడు. రాధ అవును అంటుంది. విక్రమ్ కృష్ణ, ఎందుకు కట్టేశావు అని అడుగుతాడు. రాధ, విక్రమ్ కృష్ణ రామలింగంతో కీచుకీచుమని మాట్లాడే ఆ చుంచు మొహం దాన్ని నేనెందుకు లవ్ చేస్తాన్రా అని చెప్పడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ, చెప్పు, ఎందుకు కట్టేశావు అని అడుగుతాడు. రాధ, కట్టేస్తే ఎలా ఉంటుందో నీకు తెలియడానికి కట్టేశాను అంటుంది. విక్రమ్ కృష్ణ, నాకెందుకు తెలియడం అంటాడు. రాధ, తెలియాలి, ఎందుకంటే ఆ దుర్గగాడు నన్ను ఇలాగే కట్టేశాడు కదా, అప్పుడు నేను ఎంత బాధపడ్డానో మీకు తెలియాలి కదా, అందుకే కట్టేశాను అంటుంది. వాడు అలా కట్టేసి నన్ను అంబులెన్స్లో తిప్పుతూ ఉంటే నేను ఎంత భయపడ్డానో తెలుసా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ, ఎందుకు భయపడడం, నేను కాపాడుతాను కదా అంటాడు. రాధ, నువ్వు కాపాడే లోపే వాడు నన్ను ఏమైనా చేస్తే ఏంటి పరిస్థితి అంటుంది. విక్రమ్ కృష్ణ ఇరిటేట్ అవుతూ, ఓకే, జరిగింది ఏదో జరిగింది, ముందు ఈ కట్లు విప్పు అంటాడు. రాధ, నేను విప్పను అంటుంది. అలా కట్టేయడం వల్ల నేను ఎంత బాధపడ్డానో నీకు బాగా తెలియాలి కదా అంటుంది. విక్రమ్ కృష్ణ, ఇప్పుడేంటి, నువ్వు విప్పకపోతే నేను విప్పుకోలేనా అంటాడు. రాధ, ఆల్ ద బెస్ట్ అంటుంది. విక్రమ్ కృష్ణ నోటితో విప్పడానికి ట్రై చేస్తూ ఉంటే రాధ నవ్వుకుంటూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ, పీఠముడి వేసినట్లున్నావు అంటాడు. రాధ, నేను ఒక్క పీఠముడే వేశా, కానీ నువ్వు 1కి 3 వేశావు కదా, 365 రోజులు ఇంట్లోనే కట్టిపడేశావు కదా అంటుంది. విక్రమ్ కృష్ణ, ఫ్లాష్ బ్యాక్లొద్దు, మర్యాదగా కట్లు విప్పు అంటాడు. రాధ, విప్పను అంటుంది. ఎందుకంటే నీ మీద నాకు ఇంకో కోపం కూడా ఉందంటుంది. విక్రమ్ కృష్ణ, ఇంకో కోపం ఏముంది అని అడుగుతాడు. రాధ, రాత్రి మందు కొట్టినప్పుడు నువ్వేమన్నావు, నా ఫేస్ గురించి ఏమన్నావు అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ, రామలింగంతో ఎక్స్ప్రెషన్స్ పలకని ఆ కంచుమొహం రాధతో కాపురం ఎలా చేస్తాన్రా అని అడగడం గుర్తు చేసుకుంటూ, మందు కొట్టినప్పుడు బోలెడన్ని డైలాగులు కొడతాము, ఎన్నని గుర్తుంటాయి అంటాడు. రాధ, అనిన నీకు గుర్తు లేకపోయినా విన్న నాకు గుర్తుంది అంటుంది. విక్రమ్ కృష్ణ, అయితే నువ్వే చెప్పు అంటాడు. రాధ, చెప్పను, నువ్వేదో అన్నావని అందుకు నేను హర్ట్ అయ్యానని మాత్రం నీకు తెలియాలి. నేనేమన్నానా అని నువ్వు తెగ ఆలోచించాలి. ఇంకోసారి ఏమైనా అనబోయే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి అంటుంది. విక్రమ్ కృష్ణ, అంత సీన్ లేదు అంటాడు. అనిపించింది అనేయడమే తప్ప ఆలోచించి అనడం, స్క్రిప్ట్ రాసి అనడం నాకు అలవాట్లేదు అంటూ ఎక్స్ట్రాలు చేయకుండా ముందు ఈ కట్లు విప్పు అంటాడు. రాధ, విప్పను అంటుంది. విక్రమ్ కృష్ణ, ఏం చేస్తానో చూపిస్తాను అంటూ తన చేతులతో కాళ్ళకున్న కట్లు విప్పుకొని రాధ వెనకే పరిగెత్తుతూ రాధను పట్టుకోబోతూ ఉంటాడు. రాధ పరిగెత్తుతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధను వెనక నుంచి పట్టుకుంటాడు. ఇక రాధ కిందకు పరిగెత్తుతూ కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధ వెనకే పరిగెత్తుతూ, నిన్ను ఏం చేస్తానో చూడు అంటాడు. రామలింగం లోపలికి వస్తూ ఏమైందిరా అంటాడు. రాధ రామచంద్రయ్య దగ్గరకు వెళ్ళడంతో విక్రమ్ కృష్ణ పట్టుకో మామయ్య అంటూ రాధను పట్టుకోబోతూ ఉంటాడు. రామచంద్రయ్య ఏమైందిరా అంటాడు. దమయంతి, ప్రియతో పాటు అందరూ విక్రమ్ కృష్ణ రాధను చూస్తూ ఉంటారు. విక్రమ్ కృష్ణ రాధ వెనకే తిరుగుతూ ఉండడం చూసి రాధ,
ఏంటి నీ ప్రాబ్లం, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ రాధకు మాత్రమే వినిపించేలా బ్లౌజ్కి హుక్స్ ఊడిపోయాయి అంటాడు. రాధ బ్లౌజ్ను చూసుకుని షాక్ అవుతుంది. విక్రమ్ కృష్ణ నువ్వు అలాగే నిల్చో, నేను హెల్ప్ చేస్తాను అంటాడు. విక్రమ్ కృష్ణ రాధకు హుక్స్ పెడతాడు. దమయంతి ప్రియా చూస్తూ ఉంటారు. రాధ హ్యాపీగా ఫీల్ అవుతూ విక్రమ్ కృష్ణను చూస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.